పచ్చి నెత్తళ్ళు బెండకాయ కర్రీ అండి. పచ్చి మెత్తలు ఇలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చక్కగా నీట్గా ఇలా క్లీన్ చేసుకొని ఇలా శుభ్రంగా చేసుకోవాలి. కడుక్కొని పెట్టుకోవాలి నీట్గా. చూడండి ఎంత బాగున్నాయి శుభ్రంగా. ఉల్లిపాయ పేస్ట్ 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయల పేస్ట్, పచ్చిమిరకాయలు 2 వేసుకున్నాను, బెండకాయలు 6, కళ్ళుప్పు, పసుపు, కారం, చింతపండు గుజ్జు, ఆయిల్, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ చేసుకోవాలా. కూర ఉడికేటప్పుడు ఆ మగ్గన వేసుకోవాలి. ముందుగా ఈ చేపలన్నీ గిన్నెలో వేసుకోవాలి. తురుముకున్న ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరపకాయలు 2, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మేము 2 వేసుకుంటాం. తగినంత సాల్ట్, ఉప్పు, కళ్ళుప్పు, 1 స్పూన్ పసుపు, మూడు స్పూన్లు కారం, ఆయిల్, 3 స్పూన్లు ఆయిల్, 3 గరిటెలు ఆయిల్ వేసుకొని దీన్ని బాగా చేపలకు పట్టించాలి. ఉప్పు, కారం, పసుపు ఇదంతా బాగా కలుపుకోవాలి. స్పైసీగా ఉండాలంటే ఇంకా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న బెండకాయలు కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. బాగా కలబెట్టుకుని మీకు పులుసుగా కావాలంటే పులుసుగా చేసుకోవచ్చు, ఎగిరిగా కావాలంటే ఎగిరిగా ఎగరబెట్టుకోవచ్చు. అంతే. పొయ్యి మీద పెట్టుకుని బాగా పొడబెట్టుకునివ్వాలి. ఇది ఉడికేటప్పుడు జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాన్ని చేసుకొని వేసుకోవాలి.